సో కానీ ఎప్పుడైనా కష్టం అనిపించిందా ఇవన్నీ ఆర్గనైజ్ చేయటంలో కానీ, లేకపోతే మీకు ఫండ్ క్రియేట్ అవ్వటంలో కానీ ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు ఎందుకు పెట్టుకున్నాను ఇట్లాంటివి ఏమైనా థాట్స్ వచ్చాయా? ఎందుకు పెట్టుకున్నాను అనే థాట్ అయితే రాదు ఎప్పుడు. బట్ ఫండింగ్ విషయంలో కానీ, లేకపోతే ఇలాగ అందరూ ఏమైనా క్వశ్చన్ చేసినప్పుడు ఎప్పుడు ఇదే చేస్తావా, నీకు నువ్వేం చేసుకోవా, లేకపోతే ఇట్లాంటివన్నీ అనేటోళ్ళు. నువ్వేందంతా కొంచెం తేడా ఉన్నావు ఏంది ఇట్లా అన్నట్టు మాట్లాడుతారు అన్నట్టు. లైక్ యూనో అందరికి ఒక స్టాండర్డ్ ఫార్ములా కావాలి కదా, సక్సెస్కి ఒక స్టాండర్డ్ ఫార్ములా. లైక్ నీ కెరియర్ ఏంటిది అని అంటే ఒకటి చెప్పాలి, నేను లాయరా అంటే ఆ లాయరే, నువ్వు ఇది హీరోయినే అంతే. దానికి మించి ఇంకొకటి ఏదన్నా అంటే యాక్సెప్ట్ చేసే అంత లేదు. వెన్ ఐ స్టార్టెడ్ నౌ దట్ లైక్ హీరోయిన్స్ ఆల్సో గెట్ ఇన్ టు బిజినెస్ లేకపోతే ఇట్లా తర్వాత చేస్తున్నారు, కానీ అన్నీ ఒకేసారి చేయడం అనేది చాలా తక్కువ మంది చేస్తారు కావచ్చు. సో ఎవ్రీబడి యూస్ టు క్వశ్చన్ మీ, నీకు ఒక క్లారిటీ లేదని, నీకు గోల్ ఓరియంటెడ్ పోతలేవు అని అట్లా. మై గోల్ వాజ్ సింపుల్, ఐ షుడ్ లివ్ కంఫర్టబుల్ లైఫ్, కొంచెము డీసెంట్ ఎనఫ్ లైఫ్ ఫర్ వాట్ ఎవర్ ద ఎడ్యుకేషన్ అండ్ ఫర్ మై నా పేరెంట్స్ పెట్టిన ఎఫర్ట్కి నేను ఉండాలి, మంచి రెస్పెక్టబుల్ పొజిషన్, అండ్ నేను ఇంకొక 10 మందికి నేను హెల్ప్ఫుల్గా ఉండాలి. సో ఆ 10 మంది కాస్త 100 మందికి హెల్ప్ఫుల్గా ఉండాలని ఇంకొక రోజు నెక్స్ట్ మూవ్ అయింది. అది కాస్త 1000 మందికి మూవ్ అవ్వాలనేది మూవ్ అవుతా వస్తుంది అంతే. సో మీ క్లారిటీ ఉండింది, చూసే వాళ్ళకి అర్థం కాకపోయింది అంతే. కష్టం అనిపించేది ఇటువంటివన్నీ వినడానికి, కామెంట్స్ వినడానికి. కరెక్ట్గానే పోతున్నా, అసలు నిజంగానే అట్లయితేనే సక్సెస్ అవుతారా అయింది అని అనిపించేది. అండ్ ఫండింగ్ లెవెల్ డెఫినెట్గా కష్టమైంది, కానీ డెఫినెట్లీ ఐఎమ్ ఫార్చునేట్ ఎనఫ్ టు ఫైండ్ సపోర్టివ్ పీపుల్ టు రన్ ద షో. సో అట్లా అంతా అంటే అట్లీస్ట్ ఎవరో ఒకరు ఇట్లా ఒక్కరైనా చిన్న పీపుల్ అయినా సరే మంచిగా నమ్మి స్పాన్సర్ చేసేది, నన్ను నమ్మి అట్లా. సో దట్ ఈస్ లైక్ ఐఎమ్ ఫార్చునేట్ ఎనఫ్ ఆ విషయంలో. ఇక సో పేరెంట్స్ రియాక్షన్ ఏంటి? ఎందుకంటే ఎక్కడో మంథనిలో పుట్టి, అది కూడా ఒక రైతు బిడ్డగా ఉన్న వాళ్ళు ఈరోజు ఈ స్టేజ్లో వెండి తెర మీద కనిపిస్తున్నారు అండ్ సమాజ సేవ చేస్తూ నలుగురిలో గుర్తింపు పొందుతున్నారు, వాళ్ళ రియాక్షన్ ఎలా? దే ఫీల్ ప్రౌడ్ కొంచెము, కానీ అన్నీ వాళ్ళు కూడా అంటే ఏమంటారు సెల్ఫ్ డౌట్స్ అదంతా క్యారీ చేస్తారు ఇక కొంచెము. అండ్ ఎవ్రీ టైమ్ ఐ టేకప్ సంథింగ్ న్యూ. వాళ్ళు ఇట్లా కొంచెం సరేలే ఈమె యాక్టింగ్ చేస్తుంది కదా, సరేలే ఇష్టం ఉన్న ఏదో 2-3 చేస్తుంది కావచ్చులే అని అనుకుంటారు. ఈ లోపు ఇంకొక ఇంకోటి లేదు ఇది కాదు ఇది చేస్తానా ఇప్పుడు, లేదంటే దీనికంటే ఇంకో కొంచెం ఇట్లా చేస్తానా అనేది. సో అది కొంచెం వాళ్ళకి అడ్వెంచరస్ లానే అనిపిస్తుంది. బట్ కొంచెం సక్సెస్ అవుతున్న కొద్దీ వాళ్ళకి అది కాన్ఫిడెన్స్ ఉంటా ఉంటుంది. సర్లే మంచిగానే చేస్తుంది అని అనుకుంటారు. లేదా ఫస్ట్లో కొంచెం అగేన్స్ట్ ఉంటారు, ఎట్లయినా చెప్తే వినది ఇది, సో ఉన్న దాంట్లో ప్రొటెక్ట్ చేసుకుందాంలే అని అనుకుంటారు అంతే. సో అన్నయ్యలు వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంటుంది? వాళ్ళు ఏమైనా హెల్ప్ చేస్తూ ఉంటారా, లేదా మీరు ఏదో చేసుకుంటూ పోతున్నారు చేసుకొని వాళ్ళని వదిలేస్తారా? మోటివేషన్ లైక్ ఎమోషనల్ సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. నేను ఎప్పుడైనా కింద నా లైక్ లో ఫీలింగ్ ఉన్నా ఎప్పుడైనా మోటివేషన్గా సర్లే నువ్వు ట్రై చేసినావు కాలేదు కదా, సర్లే నెక్స్ట్ టైం ఇట్లా అట్లా ఎమోషనల్ సపోర్ట్ అయితే ఉంటుంది. అన్నయ్య నుంచి కానీ అన్నయ్యల నుంచి కానీ అమ్మ డాడీ నుంచి కానీ ఆ ఎమోషనల్ సపోర్ట్ ఎప్పుడు ఉన్నది అది. బట్ దే యూస్ టు మై అడ్వెంచర్స్. ఇక ఇదేదో కొత్త లైక్ దే ఆల్ లైక్ ఒక ఫార్మాట్లో నడుస్తున్నారు, నేను ఒకదానికి కొంచెం అవుట్ ఆఫ్ ద బాక్స్ పోయి చేస్తూ ఉంటాయి ఇక అంతే.